అందరికీ నమస్కారం. చిరంజీవికి ప్రమాదం, తీవ్ర గాయం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంబర' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని జస్టిస్‌పీలో షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి ఆరోగ్యపై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నిన్న రాజేంద్ర ప్రసాద్ కూతురు మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనను పరామర్శించడానికి వెళ్లిన చిరు ఎడమ చేతికి గాయం అయినట్టు కనిపించింది. అలాగే ఆయన చేతికి బ్యాండేజ్‌తో కనిపించారు. కారు దిగుతున్న సమయంలో ఆ చేతికి గాయం కనిపిస్తుంది. దీంతో మెగాస్టార్ చేతికి ఏమైంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ గాయం ఎలా అయింది అనేది తెలియాల్సి ఉంది. అయితే చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంబర్' షూటింగ్‌లో సమయంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? ఇంకేదైనా కారణమా అన్నది మెగా ఫ్యామిలీ ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి వయసు 69 సంవత్సరాలు. అయినా యాక్షన్ సన్నివేశాల్లో తగ్గేదేలే అంటూ పనిచేస్తున్నారు. 'సైరా నరసింహారెడ్డి' సినిమా కోసం మెగాస్టార్ ఎంతగా శ్రమించారు అన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ వయసులో కూడా వార్ సన్నివేశాల్లో తనదైన మార్కు చూపారు. అయితే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం సన్నివేశాల్లో కనిపించిన ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత సినిమాల్లోనూ యాక్షన్ ఎపిసోడ్‌లు ఎన్నో చేశారు. కానీ ఏ సమయంలోనూ గాయాలు పాలు కాలేదు. తాజాగా గాయంతో కనిపించడంతో 'విశ్వంబర' షూట్‌లోనే ఏదో జరిగి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇలాంటి సంఘటన జరిగినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఇక మరి చిరంజీవి చేతికి గాయం ఎలా జరిగింది? అసలు ఆయనకు ఏం జరిగిందంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.